హలో అండి, ఈరోజు టమాటా రసం ప్రిపేర్ చేద్దాం రండి. ఒక గిన్నెలోకి 3 టమాటాలు కట్ చేసి వేసుకొని అందులోకి కొంచెం చింతపండు కూడా యాడ్ చేసి ఉడికించుకోవాలి. తర్వాతకి ఒక రోల్ తీసేసుకొని అందులో 10 నుంచి 15 వెల్లుల్లి రెబ్బలు, అందులోనే కొంచెం జీలకర్ర, కొన్ని మిరియాలు యాడ్ చేసి నేను కచ్చపచ్చగా దంచుకుంటున్నానండి. దంచుకుంటే ఏంటంటే టేస్ట్ చాలా బాగుంటుంది. దంచుకున్న మిశ్రమాన్ని ఒక పక్కగా తీసి పెట్టేసుకోండి. ఇప్పుడు చూడండి, టమాటాలు ఇట్లాగా మెత్తగా ఉడికిపోతున్నాయి. ఉడికిపోయిన దాన్ని మీరు పక్కగా పెట్టేసేసి స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారబెట్టుకోవాలి. చల్లారబెట్టేసుకున్న తర్వాత అందులోకి ఒక గ్లాస్ దాకా వాటర్ యాడ్ చేసేసి దాన్ని పిప్పినంతా సపరేట్గా పిండేసి తీసేస్తున్నానండి. ఈ రసాన్ని అంతా ఒక పక్కగా పెట్టేసి ఇప్పుడు పోపు పెట్టుకోవడానికి ఇవన్నీ రెడీ చేసుకోవాలి. స్టవ్ మీద ఒక గిన్నె పెట్టేసుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని వేడైన తర్వాత పోపు దినుసులు వేసి చిటపట్లాడిన తర్వాత నేను కొంచెం ఇంగు వేస్తున్నానండి. మీకు వద్దనుకుంటే మీరు స్కిప్ చేసేయండి. అందులోనే కొంచెం ఎండుమిర్చి, తర్వాత కొంచెం కరివేపాకు, మనం నూరి పెట్టుకున్న వెల్లుల్లి మిశ్రమాన్ని కూడా వేసి మంచి బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేపాలండి. అది వేపుతున్నంతసేపు మంచి అరోమా అండి, ఇల్లంతా చాలా బాగుంటుంది టేస్ట్. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేసి చెప్పండి మీకు ఎలా కుదిరిందో అనేది. కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేపాలండి. దీన్ని వేపేసిన తర్వాత మనం ఏదైతే గుజ్జు తీసుకొని పక్కన పెట్టుకున్నామో దాన్ని ఇందులోకి యాడ్ చేసేసేయాలండి. ఒకసారి గరిటెతోటి కలపెట్టేసిన తర్వాత ఇందులోనే కొంచెం పసుపు, రుచికి సరిపడా ఉప్పు, ఇంకా 1/2 టీ స్పూన్ కారం వేసుకోవాలండి. ఇక్కడ నేను రసం పౌడర్ ఎలాంటిది నేను వాడడం లేదండి. నాకు రసం పౌడర్ స్మెల్ అంటే నచ్చదు. ఇలాగే చాలా టేస్టీగా ఉంటుంది. నన్ను నమ్మి మీరు ట్రై చేయండి. సూపర్ టేస్టీ వస్తుందండి నిజంగానే. ఎప్పుడైనా నోరు బాగాలేనప్పుడు, జ్వరం వచ్చినప్పుడు కనుక ఈ చారు చేసుకొని తాగితే మంచిగా కడుపు నిండా భోంచేసేయచ్చండి. కొద్దిసేపు అయిన తర్వాత ఇట్లాగా 5 మినిట్స్కి ఇట్లా తెరులుతుందండి. ఆ తర్వాత అందులోకి కొంచెం మనం కట్ చేసుకున్న కొత్తిమీర తరుగు కూడా వేసేసి దింపేసుకోవడమేనండి. అంతేనండి, సింపుల్గా టేస్టీ టమాటా రసం తయారైపోతుంది. ఇలాంటి సింపుల్ వంటకాల కోసం మన విజీ వ్లాగ్స్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీకేమైనా ఇంకా సింపుల్ రెసిపీస్ కావాలంటే నాకు కింద కామెంట్ బాక్స్లో రాయండి. నేను డెఫినెట్గా ట్రై చేసి మీతో కూడా షేర్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ విజీ వ్లాగ్స్ తెలుగు. థ్యాంక్ యూ అండి.